జగిత్యాల రూరల్ మండలంలోని పాలస గ్రామంలో భర్తపై భార్య పెట్రోల్ పోసిన ఘటన విషాదాంతమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన చెల్లితో పాటు మరో ఇద్దరిని భర్త కమలాకర్ పెళ్లాడాడన్న ఆగ్రహంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు చెప్తున్నారు జమున. మహిళలను మోసం చేస్తున్నాడన్న ఆక్రోశం తట్టుకోలేక పిల్లలతో కలిసి దాడి చేసినట్టు తెలుస్తోంది. జమునను అదుపులోకి తీసుకున్న పోలీసులు గాయాల పాలైన భర్త కమలాకర్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరుణాకర్ మీద ఉన్నటువంటి ఆరోపణలు నిజమేనా? అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుసా? సౌమ్య, నిన్న జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ఇటు పొలాస గ్రామం లోపల ఇటు తన భర్త పూర్తిగా అంటే నిత్యం కూడా ఇటు పలువురు అమ్మాయిలను లోపరుచుకొని పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఆ ఉద్దేశంతో విసిగిపోయినటువంటి మొదటి భార్య తన కొడుకులు కలిసి ఆ భర్త పైన అయితే ఇటు కత్తితో దాడి చేసి అదేవిధంగా కిరోసిన్ పోసి నిప్పండించినటువంటి ఆ పరిస్థితి ఉండనటువంటి నేపథ్యం లోపల ఆ వ్యక్తి నిన్న జగిత్యాల లోపల చికిత్స పొందుతూ అయితే రాత్రి సమయం లోపల మరణించినట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే కరుణాకరు నిత్యము ఇటు అమ్మాయిలను వేధించేవాడు. అదేవిధంగా మొదటి భార్య జమున కాకుండా అతనికి ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత మరి జమున యొక్క చెల్లెలతో పాటుగా మరొక ఇద్దరితో కూడా పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొత్తం 3 పెళ్లిళ్ళు చేసుకొని ఇటు కుటుంబానికి దూరం అవుతున్నటువంటి నేపథ్యం ఉండడంతో పాటుగా నిత్యం ఇటు మద్యం సేవించి వచ్చి ఇంటికి వచ్చి వేధించేవాడని చెప్పి అయితే తెలుస్తుంది. 3వ పెళ్లి చేసుకున్నాడనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇది భరించలేక మొదటి భార్యతో పాటుగా మొదటి భార్య కుమారులు చిరంజీవి, రంజిత్ మరియు అతని కూతురు శిరీష వీళ్ళందరూ కలిసి నేను రాత్రి సమయం లోపల గొడవ పడేటువంటి సమయం లోపల భర్త కరుణాకర్ పైన ఇటు కత్తితో దాడి చేసేయడమే కాకుండా విసిగి వేచారినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు కరుణాకర్ పైన కిరోసిన్ పోసి నిప్పండించారు. ఈ నేపథ్యం లోపల మొత్తం శరీరం మొత్తం కాలిన తర్వాత జగిత్యాల ప్రధాన ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ అయితే నిన్న రాత్రి సమయం లోపల మృతి చెందినాడు. ఈ నేపథ్యం లోపల ఇటు కమలాకర్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన భర్త కరుణాకర్ యొక్క ప్రవర్తన వల్ల విసిగిపోవడం వల్లనే నిత్యం పెళ్లిళ్ళు చేసుకోవడము, తర్వాత ఇంట్లో వచ్చి గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ వేధింపులు భరించలేకనే ఆ మొదటి భార్యతో పాటుగా ఇటు కుమారులు, కొడుకులు వీళ్ళందరూ కలిసి అతని పైన దాడి చేయడమే కాక పెట్రోల్ పోసి నిప్పండించినట్టుగా అయితే తెలుస్తున్నది మనకు సౌమ్య. సో అంటే ఒకవేళ తన భర్త నిజంగానే భార్యలు ఇట్లా చేస్తున్నారని చెప్తే కనుక పోలీసులు ఉన్నాయి, చట్టం ఉంది, పోలీసులకు అప్రోచ్ అవ్వటం కానీ పోలీసుల దగ్గర కంప్లైంట్ చేయటం కానీ ఇవన్నీ చేయకుండా యాసిడ్ దాడి చేసింది. అసలు జమున ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇటు కరుణాకర్ యొక్క ప్రవర్తనతో విసుగుపోయినటువంటి ఇటు జమున అతనికి ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. ఆ కరుణాకర్ ఇప్పటికే 2 భార్యలు ఉండగా ఇటు కొద్ది రోజుల క్రితం 3వ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆ భార్యలు ఇటు సంతానం ఉండగా 3వ పెళ్లి చేసుకున్న తర్వాత ఇది భరించలేకనే జమున కరుణాకర్ పైన ఇటు తమ కుటుంబ సభ్యులతో కలిసి కొడుకు కూతురులతో కలిసి దాడి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే అతని యొక్క ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి చాలా సార్లు కూడా హెచ్చరించారు, కుటుంబ సభ్యులు హెచ్చరించారు, పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కానీ ఇలా చాలా సార్లు జరిగినా కానీ కరుణాకర్ యొక్క ప్రవర్తన మారకపోవడంతో అయితే ఇట కుటుంబ సభ్యులు అతని యొక్క ప్రవర్తనతో విసిగి వేశారే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ఆ రాత్రి సమయం లోపల గొడవ జరిగేటువంటి సమయం లోపల కత్తితో కుటుంబ సభ్యుల పైన దాడి చేసేయడానికి ప్రయత్నం చేశాడు. అదే కత్తిని తీసుకున్నటువంటి కుమారులు తండ్రి పైన దాడి చేయడమే కాకుండా అతడు పూర్తిగా దాడి చేసిన తర్వాత అతని పైన అయితే పెట్రోల్ పోసి అయితే నిప్పటించారు. ఈ నేపథ్యం లోపల తీవ్ర గాయాలైనటువంటి కరుణాకర్ ను నిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. జగిత్యాల ఆసుపత్రి లోపల అప్పటికే ఒంటిపైన చాలా గాయాలయ్యాయి. ఈ నేపథ్యం లోపల రాత్రి సమయం లోపల అయితే మృతి చెందినట్లయితే డాక్టర్లు ధృవీకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది సౌమ్య మనకు. మొత్తానికి అయితే ఇది అతని యొక్క ప్రవర్తన వల్ల విసిగి వేశారి ఆ కుటుంబ సభ్యులే ఈ ఒడిగట్టానికి మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. Yes.